నిరాధారణకు గురైన బాలబాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు. గురువారం ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో బాలల హక్కులపై బంగారు బాల్యం పేరుతో జిల్లా యంత్రాంగం నిర్వహించిన ప్రత్యేక వర్క్షాప్లో నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలల బంగారు భవిష్యత్తు వైపు ప్రకాశం జిల్లా 100% సాధన దిశగా అనే కాన్సెప్ట్తో రూపొందించిన పోస్టర్ను ప్రారంభించారు. నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ, not just pleased to be amongst you. There are several reasons. I had to come here because I'm having a meeting with Chandrababu Naidu ji this afternoon, this evening. But when I learned that the government is interested to invite me to Prakasam district, I felt very happy about it. I have taken to charge to set an example not to the country, but perhaps to the whole world. ఈ సందర్భంగా కైలాష్ సత్యార్థి బాలల హక్కుల పరిరక్షణలో తన అనుభవాలను, విశేషాలను వివరించారు. మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, సంఘటన చూసుకొని మన జిల్లా కలెక్టర్ గారు తను సొంతంగా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయదలుచుకున్నాను. ఈ కార్యక్రమంలో బాల్యం గురించి, బాలల హక్కుల గురించి, బాల్యం విలువైందనేటువంటి అనేది తెలియజేస్తూ, చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా వారిని నేను సొంతగా కార్యక్రమాన్ని డిజైన్ చేసి ప్రభుత్వం నుండే పథకాలన్నింటినీ కూడా సమీకృతం చేసుకుంటూ ఆ ఫలాలు అందరికీ అందే విధంగా ఎవరైతే లక్ష్యానిగా ఉన్నటువంటి బాలబాలికలకి ఇది అందించాలని చెప్పేసి వారు నిర్ణయించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ బాలల హక్కుల కోసం, బాల కార్మికుల విముక్తి కోసం, బాలల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడినటువంటి నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు జిల్లా కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ముఖ్య అతిథి గారిని కూడా ఈ ఒంగోలు వంటి చిన్న పట్టణానికి మీరు వచ్చి మా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా మీరు ఒక మెసేజ్ ఇచ్చి ఈ బాలల భవిష్యత్తుని సమృద్ధి నడిపించేందుకు, తెలియజేసేందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారితో వేదిక పంచుకోవడం కూడా గొప్ప అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మాట్లాడుతూ, సో నౌ వి ఆర్ ప్రిపేరింగ్ a vision documents for Viksit Andhra 2047. So for that also this success of this initiative is very much important. So all of you know, children born now, they would be in the employable age group by 2047. So the success of this initiative is very crucial. So I seek cooperation and active participation from all the stakeholders, all HODs, state and district officers, public representatives, NGOs, civil society organization, media, to make this initiative as successful. I take this opportunity to thank our minister sir also, so who is actively, enthusiastically supporting all the efforts of district administration. In fact, this name Bangaru Balyam is given by our district minister Swami Garu.
Thank you, sir, for that. And my heartfelt thanks to our chief guest, Sri Satyarthi ji, for accepting our request and launching this initiative. I request you to extend your support and guidance in the coming days also, sir, to realize our vision of our children, happy, healthy, safe, secured, empowered children in Prakasham district. Thank you all. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ స్కూల్కి వెళ్ళటం, అలాగే వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వడం, వాళ్ళ రక్షణ, ముఖ్యంగా స్త్రీల చిన్నపిల్లల్లో అమ్మాయిల పట్ల నేను లాస్ట్ ఒక 2 months అయింది నేను ఇక్కడ సార్ ఇస్ అ ఫ్యూ సర్వీస్ 2 months బ్యాక్ ఐ హ్యావ్ టేకెన్ చార్జ్ as ఎస్పీ, బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ అ డిఫరెంట్ క్రైమ్ అగైన్స్ ద చైల్డ్ అండ్ ఉమెన్, పర్టికులర్లీ ఉమెన్ చైల్డ్. సో చాలా బ్యాడ్గా ఉంది ఈ జిల్లాలో. చిన్న అమ్మాయిల మీద లవ్ అనే పేరుతో అదర్వైజ్ వేరే వేరే ఇష్యూస్లో హాస్టల్స్లో 14 years గర్ల్స్ కూడా క్యారీ చేయటం, ప్రెగ్నెంట్ రావటం, ఇలాంటివన్నీ చాలా బాధాకరమైన విషయాలు. అవి మరలా వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. పోలీస్ వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ దట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, వేరే వేరే డిపార్ట్మెంట్స్ అందరం కూడా వాళ్ళ యొక్క బాల్యాన్ని మనం కాపాడగలిగితే, ఇప్పుడు ప్రతి దగ్గర స్కూల్స్ ఉన్నాయి, మంచి హాస్టల్స్ ఉన్నాయి, అలాగే తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి. బాల కార్మికుల నిర్మూలనలో భాగంగా ఈ నెల 1వ తేదీ నుండి నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో గుర్తించి స్కూల్లో చేర్పించబడిన బాల కార్మికులను ఈ సందర్భంగా నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, శిశు సంక్షేమ శాఖ పిడి మాధురి, దళవాడ పశు ఉత్పత్తి క్షేత్రం ఉప సంచాలకులు రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఐసిడిఎస్ వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.